నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చికెన్ రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రైతో పాటు ఈ చికెన్ రసాన్ని కూడా వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, గుప్పెడు కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరుకుగా పట్టుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 3 టమాటోస్ తీసుకోవాలి. మీడియం సైజులో ఉన్న టమాటోస్ 3 తీసుకొని వాటిని పీసెస్గా కట్ చేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దాంట్లో పసుపు, కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా 4 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందాకలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని తీసి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 10-15 వరకు వెల్లుల్లి, ఒక 5-6 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా రసాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. నేనైతే 2.5 గ్లాస్ తీసుకున్నానండి. మీకు ఎంత కావాలనుకుంటున్నారో, ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటున్నారో అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ సాల్ట్ వేసాం, కానీ దాని తర్వాత మన రుచికి తగ్గ ఎంత ఉండాలనో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూస్తున్నాను, సరిపోయింది, అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇంతేనండి. ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 5-6 మినిట్స్ తర్వాత ఇలా మంచిగా మరిగిన ఈ రసంలో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. ఆయిల్ పైకి తేలితే రసం ఆల్మోస్ట్ అయిపోయినట్టుగానే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రసం పక్కన పెట్టుకోవాలి. మీలో కూడా ఎవరైనా ఈ రసంని ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.